ఎట్లా చూసుకోవచ్చు ఈ గ్రామంలో కూడా ఒక బీసీ అనే వ్యక్తి నామినేషన్ చేయడానికి పోతే కూడా కొట్టి అలాగే మళ్ళీ మూత్రం కూడా తాగించి ఇంత ఘోరంగా చేయాల్సిన అవసరం వచ్చింది, ఎందుకు చేశారనుకుంటున్నాను? ఎట్లా చూసుకోవచ్చు? భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో స్వాతంత్రం వచ్చేట అనిపిస్తలేదు అబ్బాయి. ఈ పల్లెకి వచ్చిన తర్వాత చూస్తే చాలా అవమానకరంగా ఉన్నది. ఎన్ని త్యాగాలు, ఇక్కడ పెసెంట్ మూవ్మెంట్స్, రైతుల ఉద్యమాలు, ఇక్కడ ఈ అరాచకాలకు, ఈ అవమానాల బతుకులకు వ్యతిరేకంగా కారం పొడి పట్టుకొని కళ్ళల్లో జల్లి గోకల బండలు పట్టుకొని తిరుగుబాటు చేసినటువంటి నేల మీద తుపాకులు బట్టి, హక్కుల గురించి తుపాకులు బట్టి ఎంతోమంది ప్రాణత్యాగాలు జరిగిన తర్వాత ఇవాళ 78 ఏళ్ల స్వతంత్ర దేశంలో ఇవాళ ఊరికి వచ్చిన తర్వాత ఒక సామాన్యమైన ఒక మహాత్మా జ్యోతిరావు ఫూలే భార్య సావిత్రిబాయి ఫూలే వారసురాలు పంతులమ్మ, ఒక టీచర్ నాగలక్ష్మి తన నామినేషన్ వేయాలంటే కూడా ఏదేంది భారతదేశం రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారంగా సర్పంచ్ గారు నామినేషన్ వేద్దామంటే ఇక్కడ ఉన్నటువంటి అరాచక శక్తులు, గుండాలు, రౌడీలు, రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి వాళ్ళు, చట్టాలు చేసేటువంటి వాళ్ళు, నాయకులు, మంత్రి కాన్స్టిట్యున్సీ ఇక్కడ ఎత్తుకపోయి ఇంత పైశాచికంగా సభ్య సమాజం ఇటువంటి సంస్కృతి ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఐసిస్ ఉన్న చూసినావా, ఐసిస్ కిరాతకులు అన్నట్టు వీళ్ళు. అంటే ఐసిస్ ప్రజలందరికీ కూడా న్యాయం చేయాల్సిన పోలీసులే కద్దరు చొక్కాలు కూడా కొమ్ము కాస్తున్నారు కదా, ఎట్లా చూసుకోవచ్చు? ఇప్పుడున్న ఈ జనరేషన్ లో కూడా ఇది చాలా అంటే చాలా దుర్మార్గంగా అని కూడా అనుకోవచ్చు కదా. కద్దరు చొక్కాలో లేదబ్బా, అంత ముఖ్యమంత్రి హోంమంత్రి ఎట్లా చెప్తే అట్లా వింటారు. ఆయన ఇటువంటి వాళ్ళను రౌడీలను గుండాల నాయకులకు దళపతి ఆయనే. ఓకే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో గుండాయిజం ఆయన చేపిస్తున్నారు. ఆయన కూడా మాట్లాడతారు కదా, కొండలు దొర్రిస్తా, లేచి తొక్కుతా, మూసిలో పడి తొక్కుతా, ఇవన్నీ భాష ఆయనే కదా. అదే వాళ్ళు చూసి వీళ్ళందరూ నేర్చుకుంటారు. ఆయన మంత్రులందరూ చూసి ఇక్కడ పల్లెలలో కూడా ఆ గుండాయిజం రౌడిజమే చేస్తున్నారు. ఆ ముఖ్యమంత్రి తలకాయ ముఖ్యమంత్రి అయితే ఆ భాష బంద్ చేసి ఓ సంస్కారవంతులు లెక్క, చదువుకున్న లెక్క ఆ ముఖ్యమంత్రి పదవి, ఆ హోమ్ మినిస్టర్ పదవి చేస్తే ఏమైనా సమాజానికి ఉపయోగపడుతుంది. ఈ సిగ్గుమాలిన ముఖ్యమంత్రి పదవి ఎందుకు చేస్తున్నాయో నాకైతే అర్థమైపోలేదు. అయితే ఇక్కడ ఉన్న సందీప్ రెడ్డికి కూడా ఒక మాట అయితే చెప్పడం చూస్తున్నాను, 3 గ్రామాలు కూడా యునానిమస్ గా చేస్తే ఒక చిన్న గిఫ్ట్ కూడా ఇస్తా అని చెప్పడం కూడా వార్త అయితే చక్కెరలో కొడుతుంది కదా, ఇది ఎంతవరకు నిజం అనుకోవచ్చు, ఎలా అనుకోవచ్చు? అరే అలా పిటిషన్ ఇచ్చారు కదా భయ్. ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు ఆయన నార్కట్పల్లి ఇంట్లోనే ఉండే అని. ఇంట్లోనే ఉండేది నువ్వు ఇప్పటిదాకా ఎంక్వైరీ ఎందుకు తీయలే? ఎందుకు నువ్వు మొత్తం సీసీ ఫుటేజ్ ఎందుకు తీయలే? నీకు ఆడపోయినా సీసీ ఫుటేజ్ అయితే ఉంటుంది కదా. టోల్ ప్లాజాల దగ్గర సీసీ ఫుటేజ్లు ఉంటాయి, ఆయన ఇంటికాడికి వెళ్ళి బయటికి వెళ్ళినప్పుడు సీసీ ఫుటేజ్లు ఉంటాయి. అవన్నీ తీసి దేశం కూడా పెట్టాలి కదా. వాళ్ళు చెప్పిందే కనుక కరెక్ట్ అయితే ఉంటే దేశం కూడా మొత్తం పెట్టు, వాళ్ళ వాస్తవం ఏందో అవాస్తవం ఏదో తెలిసిపోతుంది కదా. ఎక్కడికి పోయిన మరి, లేకపోతే పొద్దున్న సాయంత్రం దాకా ఎక్కడ పోయిన వీళ్ళు, ఇవన్నీ ఉన్నాయి. టెలిఫోన్ కాల్స్, టెలిఫోన్ సిగ్నల్స్ ఎక్కడెక్కడ పోయినాయి, ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళ సెల్ ఫోన్లో. పోలీసులు అందరూ కూడా ఒకవేళ ఒక పైరసీ జరిగితే ఆ పైరసీ జరిగిన చోటు నుంచి కూడా క్షణాల్లో గంటల్లోనే ఇదంతా కూడా వివరిస్తున్నారు. కాకపోతే ఇలాంటి పెద్ద విచారణ, ఇంత పెద్ద సంఘటన జరిగినా కానీ ఎలాంటి స్పందన కూడా పోలీసులు కూడా చేయలేదంటే ఏమనుకోవచ్చు? దీని వెనక పెద్ద నాయకులు ఉన్నారని అనుకోవాలి అంతనే. మంత్రి ఉన్నాడు కాబట్టి జరుగుతలేదు, మంత్రి వెనక ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి జరుగుతలేదు. ఇప్పుడు సందీప్ రెడ్డి వెనకాల ఎవరున్నాడా అంటే ఈయన ఏ చెట్టు నీడ కింద ఉన్నాడంటే చిన్న చెట్టు ఈయన పెద్ద మనిషి కోమటిరెడ్డి వెంకరెడ్డి. ఇక పెద్ద వటవృక్షం ఎవరంటే రేవంత్ రెడ్డి. వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి చట్టం ఉన్నోని చుట్టము లెక్క ఉన్నది, పైసలు ఎవరి దగ్గర ఉన్నాయి వాడిని చుట్టం కాబట్టి ఏం జరుగుతలేదు. లేకపోతే ఇప్పటిదాకా ఎప్పుడో బయటపడు కదా. ఇప్పుడున్న సమాజంలో ఒక వ్యక్తికి 5 సార్లు మూత్రం తాగేయడం అంటే ఇది ఎంత ఘోరం అంటే ఎలా చెప్పుకోవాలో కూడా అర్థం కానీ వాళ్ళ సిచ్యువేషన్ లో కూడా ఆమె కూడా ఏడవడం కూడా చూస్తూనే ఉన్నాం. అయితే మూత్రం తాగించి కూడా ఇంత పైశాచిక ఆనందం పొందుతున్నారంటే ఏమనుకుంటున్నారు? దుర్మార్గులబ్బా, వీళ్ళు మనుషులు కాదు, పశువుల కన్నా హీనం. వీళ్ళు పశువుల కన్నా హీనం. వీళ్ళని తీసుకుపోయి చట్ట ప్రకారంగా చర్య తీసుకొని లోపల వారేసి ఏమేమి శిక్షలు ఉంటాయో అవన్నీ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇటువంటి వాళ్ళతోటి సమాజం కూడా నాశనం అవుతుంది. ఈ గుండా వ్యవస్థ, ఈ రౌడీ వ్యవస్థ కాదు కదా మనకు కావాల్సింది. లేకపోతే ఇటుమాలు పుడతారు. మళ్ళీ చట్టం కనుక కరెక్ట్గా వీళ్ళు చేయకపోతే ఇటుమాలు పుడతారు, బరాబర్ పుడతారు. ఇటువంటి సిచ్యువేషన్స్లే కదా పుట్టేది. కానీ ఇప్పుడు ఒకటి మంచిది ఏంటంటే ఆమె నామినేషన్ వేసింది కనుక ఓటు ద్వారా ప్రజలు తుపాకీ కాదు నా ఓటు, ప్రజలు కూడా భయపడే అవకాశం చాలా వరకు ఉంది కదా. ఒక నామినేషన్ వేయడానికి ఇంత ఘనంగా కష్టపడుతున్నారంటే ఒకవేళ ఓటు వేసి ఒకవేళ గెలిచినా కూడా ఆమెకి ఎలాగైనా థ్రెట్ ఉంటుంది, ఆ ప్రాణాలు కూడా అరిచేతిలో పెట్టుకొని తిరగాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఒక 5 సంవత్సరాల దాకా కూడా ఎట్లా చూసుకోవచ్చు మరి? బరాబర్ ఉంటుంది కానీ సమాజం మొత్తం తిరగబడి సమాజం వాళ్ళు ఎంబడి ఉంటే, ప్రభుత్వం రాజ్యము వాళ్ళకి అండగా ఉంటే ఇటువంటివన్నీ కంట్రోల్ అవుతాయి. ఓకే, గవర్నమెంట్ వెంటనే దీని మీద స్పందించి ముఖ్యమంత్రి నిజంగా ఆయనకి ఏమాత్రం మానవత్వం ఉంటే ఆ పిల్లల ముఖం చూసన్నా కానీ
చూసి దీనికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో సందీప్ రెడ్డి, వెంకటరెడ్డి, ఇంకా ఉన్నారు కదా ఇద్దరు ముగ్గురు, రామ్ రెడ్డి, పాషం రామరెడ్డి అంట, వీళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోకుండా వాళ్ళ ఇంటికి కూడా తీసుకుపోయింది కదా. మరి అక్కడ సిగ్నల్స్ ఉంటాయి, ఈయన ఎవరో తీసుకుపోయినరో, ఏ టైంలో తీసుకుపోయినరో ఆ టైంలో ఎవరెవరు ఇంట్లో కూర్చున్నారో ఆ సిగ్నల్స్ అయితే టవర్లతో ఉంటాయి కదా, అవి తీయాలి. అవి తీస్తే తెలుస్తుంది కదా, చర్యలు తీసుకోవాలి. వాళ్ళని బొక్కల వారేస్తే అప్పుడు జనానికి కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. వాళ్ళ అవసరం అయితే బోర్డులు వేయాలి, నెత్తిలో తలకి బోర్డులు వేసి మొత్తం ఊరూరా పోస్టర్లు వేయాలి. వీళ్ళు గుండాలు రౌడీ సీట్ల కింద పెట్టి లోపల వారేసి బయటికి రాకుండా చేయాలి, బొక్కల వాడాలి. ఇక్కడ తడిపారు చేయాలి, ఇంకోసారి ఊర్ల చుట్టూ రావద్దురా మీరు అని చెప్పని తడిపారు చేయాలి కానూన్ ప్రకారంగా. ఆ అభ్యర్థికి కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఎలాంటి భరోసా ఇచ్చారు, వాళ్ళందరికీ ఏం చెప్పదలుచుకున్నారు? జనం భయపడద్దబ్బా, భయపడితే మనం పిరికైతే లంగాల చేతుల్లో పోతుంది రాజ్యం. భయపడాల్సిన అవసరం లేదు. ఓటు 4 గోడల మధ్యలో చిన్న పరదాల్లో ఉంటుంది కదా, ఆ ఓటు వేయాలి. వాళ్ళకు కూడా ఏం చెప్పినట్టే మేము అందరం ఉన్నామని, వాళ్ళ ధైర్యానికి మేము కూడా సాతున్నామని చెప్పినాం. బరాబర్ ఉంటాం. అంతా తెలంగాణలో ఉన్నటువంటి యావత్ అంటే మంచి గురించి కొట్లాడే వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర తీసుకొస్తాం. ఈ కుటుంబంకి అండగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తాం. బరాబర్ అది చెప్పినాం. ఓకే, థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.